la 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 la. Okay, let's watch promo, guys. ఇది మన రిష్కా మోహిత్ ఛానల్. ఓకే, ది ఫస్ట్ టైం మనం ఇంటర్నేషనల్ పోతున్నాం, పటాయా థాయిలాండ్. ఇది మన టర్మినల్ 2 ఎయిర్పోర్ట్ బెంగళూరులో. సో ఇది వచ్చేసి నేను డ్రాప్ అయిన ప్లేస్, దట్ ఈస్ పటాయాది. అండ్ నెక్స్ట్ మనం వెళ్ళిండేది సాయంత్రం అల్కజార్ షోకి. సో అల్కజార్ షో ఇస్ లైక్ ఓవరాల్ టోటలీ కలర్ఫుల్ అండ్ వెరీ గుడ్. అక్కడ చాలా లైక్ ఫ్రెండ్లీగా ఉంటాయి. దీని నెక్స్ట్ లైక్ కెమెరా యాక్చువల్లీ యూస్ చేసేలే. నెక్స్ట్ నేను బయటకు పోయేసి నా సూట్ కేసు కూడా లాక్ అయింది కాబట్టి నేను అక్కడ చూసుకొనేసి ఏదో ఉని డ్రెస్ని ఓపెన్లో ఉండి దాన్ని వేసుకొనేసి అక్కడ తిరుక్కొని సరే నన్ను చూడండి అనుకుని వాళ్ళ ముందు చూసుకొని పోస్ కొడుతుండే. సో మనం ఐ థింక్ లైక్ 100 బాట్ ఇస్తే అక్కడ వాళ్ళతో ఫోటో తీయచ్చు. నెక్స్ట్ నేను పోయిన ప్లేస్ ద వాకింగ్ స్ట్రీట్. సో వాకింగ్ స్ట్రీట్ యాజ్ యూజువల్ మీకు అందరికీ తెలుసు, ఇది చాలా చాలా మీరు వినే ఉంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ బాగాలేదు అని చెప్పే కయ్యలే, బట్ చిల్డ్రన్స్ అంతా అవాయిడ్ చేయొచ్చు. నేను అడల్ట్ కాబట్టి ఐ క్యాన్ గో. అండ్ మన మోహిత్ ఇక్కడ ఉన్నారు చూడండి, స్నేక్ని వేసుకొనేసి స్నేక్ని నెక్లో వేసుకొని పోసి కొడుతుంటే మన మోహిత్ని చూస్తుంటే భయం వేస్తుంది. నెక్స్ట్ మోహిత్ అని పిలిచి అట్లనే అవుల్లో కూడా వేసుకును అవుల్ని పెట్టుకొని చెప్పి, కానీ మీకు వినపడట్లేదు. అక్కడ నా మనసులో ఉండే బాధ భయం అంతా ముఖంలో కనిపిస్తుంది. ఇక్కడ మేము ఏదో కొంచెం సోది మాట్లాడుకొని అట్లా పోతున్నాం. నెక్స్ట్ మనం పోయిన ప్లేస్ ద క్రిస్టల్ రిసార్ట్ అండ్ స్పా. నెక్స్ట్ మనం స్టే చేసినది క్రిస్టల్ రిసార్ట్ అండ్ స్పా. యాక్చువల్లీ ఓవరాల్గా ఇది చాలా పెద్ద రిసార్ట్, లైక్ లైక్ కంప్లీట్లీ చాలా పెద్దది. సో నేను వయ్యారి కాబట్టి అట్లా ఇట్లా నడుస్తూ కొంచెం మోహిత్ని ఫోటో తీనని అనేసి చెప్తూ నడుస్తూ ఉన్నాను. గాయస్ ఇది నేనే మీ రిషిక, అండ్ ఇది కూడా నేనే గాయస్, బట్ లిటిల్ ఫ్యాట్గా ఉన్నాను, డోంట్ మైండ్. సో ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను, ఇదే మా రూమ్. నెక్స్ట్ ఇప్పుడు నేను పోతుండే ప్లేస్ ఫుడ్ అంటే మనందరికీ చాలా ఇష్టం కాబట్టి ఏమేమి ఉందని చూసాను. బట్ అక్కడ మోస్ట్లీ థాయిలాండ్ ఫుడ్ ఉంది కాబట్టి ఏం చేయాలని తెలియక అక్కడ ఇక్కడ చూసేసి సరే ఇండియన్ ఫుడ్ అట్లీస్ట్ పాస్తా ఉండే కాబట్టి అది ఎత్తుకుంటామనేసి సరే వద్దులే, మనం ఆల్రెడీ ఫ్యాట్గా ఉన్నాం, డయట్ చేస్తామని వయ్యారిగా నడుస్తూ అక్కడే వచ్చి కూర్చొని లైట్ ఫుడ్ తింటామంటే ఈ మోహిత్ కూడా నన్ను ఇది లేదు అది కూడా వీడియో తీసి వేస్తారని చెప్పి ఇప్పుడు వీడియోలో కూడా వేసేసినారు కాబట్టి ఫైన్ ఓకే అగైన్ మనం సోకల్ సుందరి కాబట్టి ఇట్లా ఊపుకుంటూ నెక్స్ట్ పోతున్నాం మన ఐటనరీలో ఉండే ప్లేస్కి. లెట్స్ సీ ఇక్కడ ప్లేస్ అనేసి. సో ఓకే, ఈ వచ్చేసి మా గైడు చాలా క్యూట్గా ఉన్నారు కదా, యా. అండ్ ఇతను చెప్తున్నారు కదా మనకి టూరిస్ట్ గైడ్. సో హీస్ లైక్ టూరిస్ట్ గైడ్ అనమాట. అండ్ ఇది ఓకే ఐ రిమెంబర్. సో దిస్ ఈస్ లైక్ షిప్లో పోతున్నాం గైస్. బట్ షిప్ అంటే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవ్వదని నాకు షిప్కి అస్సలు అయ్యలేదు. బట్ స్టిల్ పోస్కి మనము ఫోన్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాం. నెక్స్ట్ ఈవెంట్ పోయింది ఇది, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది నేనే. సో ఇక్కడ చేస్తున్నది పారాసైలింగ్ అనమాట. ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా ధైర్యం తెచ్చుకొని, బట్ ఏమీ భయం కాలేదు. ఇట్స్ ఓకే. అక్కడ డేర్ చేసిన తర్వాత ఇంకా భయపడి ఏం యూస్ ఉంటుంది. సో కాబట్టి పర్వాలేదు, అక్కడ పోయేసి దేవుడిని మొక్కుని స్వామి 100 టైమ్స్ నేను చెప్తాను కిందకి పోయి ప్రాపర్గా దిగిడాలని మాట్లాడుకొని దేవుడిని నమ్ముకొని దిగుతున్నాను గైస్. బట్ ఏమంటే మోహిత్ నేను ఫ్రాక్ తర దిగుతున్నాను అనేసి నన్ను ఎక్కిరిస్తుండే. ఇట్స్ ఓకే. అండ్ ఇప్పుడు చూడండి, నేను అట్లే ఒప్పుకుంటూ నేనే వచ్చినాను ఫస్ట్ రన్నింగ్ రేస్లో అనే తర్వాత సీన్ వేసుకుంటూ నడుస్తున్నాను. నెక్స్ట్ మనకి ఫుడ్ ఇంపార్టెంట్ కాబట్టి అక్కడి నుంచి కోకోనట్ అంటే చాలా క్యూట్గా ఉండే. సరే ఇలా ఊరికే ఉండాలా అనేసి మళ్ళీ నేను ఒక వీడియో బ్లాగ్ చేస్తామని నడుచుకొనేసి లోపలికి పోతుంటే అక్కడ చూస్తుంటే చాలామంది ఉన్నారు. బట్ ఇట్స్ ఓవరాల్ ఈ సూపర్ బీచ్ అనమాట. బీచ్ నేమ్ ఇక్కడ ఏంటి అనేసి, ఇది మన కోరల్ ఐలాండ్ కాబట్టి చాలా బాగుంది. బట్ ఏంటంటే క్రౌడ్ చాలా ఉంది. ఇట్స్ ఓకే. బట్ బీచ్ కదా, మనం పింక్ అంబ్రెల్లా విత్ బ్లాక్ డ్రెస్ ఏంజల్ తర ఉంటారని అక్కడే కూర్చొని ఇక్కడ చూస్తుంటే ఫస్ట్ టైం చాలా సాల్ట్ ఉండే. బట్ మోహిత్ ఫోకస్ ఆన్ కెమెరా అని చెప్తుండే కాబట్టి సరే అని ఒక నవ్వుకొని ఓకే అనుకొని మాట్లాడుకొని ఉన్నాను. ఏమీ కనిపించట్లేదు. ఇప్పుడు ఏమనుకుంటాం, ఇంకొక డ్రెస్ చేంజ్ చేసేకి లేదు కాబట్టి టవల్ని ఎత్తుకొని చుట్టుకొనేసి మళ్ళీ కొత్తకు పోతున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ పోయిండే ప్లేసు థాయిలాండ్లో ఉండే పటాయాలో బుద్ధ టెంపుల్. సో ఈ బుద్ధ టెంపుల్లో చూస్తుంటే చాలా పీస్ అనిపించింది. సో ఫస్ట్ టైం ఇక్కడ బుద్ధ టెంపుల్కి వెళ్ళి మన ఇంటర్నేషనల్ దేవుళ్ళకంతా ప్రే చేసుకుని మళ్ళీ ఇంకొక ఇంటర్నేషనల్ ట్రిప్ కావాలా అని దేవుని మొక్కుకొని చూస్తూ ఉన్నాను. ఇక్కడ చూస్తుంటే గోల్డ్ లీవ్స్ ఉంది. బట్ ఇక్కడ చాలా పవర్ఫుల్ అంట. ఇక్కడ పీపుల్ అంతాను వాళ్ళు థాయిలాండ్ కరెన్సీ, వియట్నాం కరెన్సీ అన్నీ కూడా పెడుతున్నారు. సో అంతా
దేవుణ్ణి ప్రే చేస్తున్నారనమాట. ఓకే, నాకు యాక్చువల్లీ నేను అక్కడ పోయి ఏం ప్రే చేయాలని తెలియదు. అందరూ ప్రే చేస్తున్నారు కాబట్టి ఎక్కడ మనం ప్రే చేయకుండా ఏం నడవదు అనేసి నేను ప్రే చేసుకొనేసి ఇక్కడ చూస్తుంటే ఇది యాక్చువల్లీ ఒకటి ఫన్ గైస్. ఇక్కడ మనం కాయిన్ ఎత్తుకొని అక్కడ నిలబెట్టాలా, బట్ నేను చీట్ చేసేసి అక్కడ లోపల నుంచి అక్కడ బయటకు పెట్టేసేసి మోహిత్ని మోసం చేసేసాను. అండ్ ఇక్కడ పోయి ఏమైనా షాపింగ్ చేస్తామని చూస్తుంటే ఓ మై గాడ్ అది ఫుల్ స్పెన్సర్ రేట్లో ఉండింది. సో అక్కడ ఏమీ తీసేకి కాలేదు. ఇక్కడ చూసారా, ఇదే నేను చెప్పినాను లైక్ వాళ్ళ ట్రెడిషన్లో ఒక్కొక్కటి ఫాలో చేస్తారు కాబట్టి ఇక్కడ మనము ఏమేమి కావాలంటే లైక్ కోరికలను అంతా ప్రే చేసుకొని ఇక్కడ పెట్టచ్చు. ఇప్పుడు చూడండి ఎట్లా ఫుల్గా పై నుంచి కనిపిస్తుందా. ఇక్కడ నేను మోహిత్ ఇద్దరు మాట్లాడుకొని వస్తుంటే ఈ అబ్బాయి ఫుల్ కట్ చేసేసాడు. ఇట్స్ ఓకే, బట్ అయ్యారి కాబట్టి మా టూర్ గైడ్ చెప్పింది వై నాట్ మనం ఇక్కడ పటాయాలో ఉండే ఒక స్పాట్కి వెళ్ళొచ్చు అనేసి, సరే నేను నా కూలింగ్ గ్లాస్ని వేసుకొనేసి అక్కడ ఇక్కడ నడుస్తున్నాను. ఇది డోరా బుజ్జిలో డోరా చెప్పినట్లే ఉంది అనుకోండి, లేదు. సో ఇక్కడ మనం ఫుల్గా పోస్ట్ చేసేసి ఈ మోహిత్ ఏం చేస్తున్నారని అడగద్దండి గైస్, హీఈస్ ఆల్వేస్ కెమెరాలో ఫోటో తీసుకొని నాకు తిరుగుతూ ఉన్నారు. నెక్స్ట్ మనం పోయినది టర్మినల్ 21 ఆ రోజు ఈవినింగ్. బికాజ్ ఊరికే పోయి పనుకునేదానికన్నా నేను ఏమైనా చేయొచ్చు కదా. సో మేము అనుకునే ప్లేస్ టర్మినల్ 21, అది ఒక మాల్. ఆ మాల్కి పోయినాక సరే ఏం చూస్తాము ఏం చేస్తామని ఏమీ తెలియక అక్కడ పోతుంటే అది కొంచెం డిఫరెంట్ అయిన మాల్. సో ఇక్కడ చూస్తే ప్యారిస్, చైనా, టోక్యో, లండన్ అనేసి వాళ్ళకి ఇష్టమైనది ఉంటాయి. అంటే ఏం తెలిసిన ఆ మాల్లో ఏం కావాలంటే ఆ ఫ్లోర్ ఫుల్లును అక్కడ కావాల్సిన లైక్ టోక్యో షాప్స్, టోక్యో టైప్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్, షాపింగు అట్లా ఉండే. చూడండి టోక్యోకి వెళ్తున్నాను, ఇక్కడ కాదు థాయిలాండ్లో. ఓ మై గాడ్ అట్లా అనేసి నేను ఊపుకుంటూ పోయి అక్కడ వాళ్ళని వేస్తాము యాక్టింగ్ చేస్తాము అనేసి పోయినాను గాయస్. యాక్చువల్లీ ఇక్కడ ఈ నరుటో లైక్ నరుటోనా అది యానిమే నరుటో అంటే ఈ చిన్నోడికి చాలా ఇష్టం అనమాట. సో మనకు అది బేసిక్గా ఇష్టం కాబట్టి మనకి ఇష్టమైన ప్లేస్కి వెళ్తున్నాం, దట్ ఈస్ ఫుడ్. ఆ ఫుడ్కి పోయి చూస్తుంటే ఏమి తిన్నట్లు లేదు గైస్. అక్కడ ఫుల్ క్రొకడైల్స్, ఇన్సెక్ట్స్ అన్నీ పెట్టి కట్ చేసి పెట్టిండారు. మనకి తెలియకుండా తింటే కూడా ఓకే, బట్ నీకు తెలీదు నేను డక్ కూడా అక్కడ ట్రై చేశాను. సరే చాలా సుస్థ అయిపోయింది, ఏమైనా వేరే ట్రై చేస్తామనేసి మేము బయటకు వచ్చి చూస్తే ఇంకో చోలో షాపింగ్ మాల్స్ ఉంది. పంది పిల్ల ఇక్కడే ఉన్నావా అనేసి అక్కడ నిలుచుకొనేసి సరేలే ఇక్కడ మోగుతుందని అనుకుంటా ఉంటుంది. ఇది ఇదిలాగా ఉంది, సరేలే మనకి ఇష్టమైన ఫ్రూట్ వచ్చింది, జాక్ ఫ్రూట్స్. ఎక్కడ పోయినా మనం జాక్ ఫ్రూట్ తినాల్సిందే కాబట్టి అక్కడ ఒక 100 బాట్ ఇచ్చేసి తీసుకొనేసి షాపింగ్ చేసుకొని తిన్నికి పోయి కూర్చున్నాను గాయస్. తినకపోతే ఈ చిన్న అది ఇడకుండా నేను తింటా ఉంటే కూడా దానిను వీడియో ఎత్తి దానిను అందరికీ వేసి పడేసినాడు కాబట్టి ఇట్స్ ఓకే. అండ్ ఇతను మ్యాజిషియన్, చాలా బాగా మ్యాజిక్ చేసే. ఇదే గాయస్ మన లాస్ట్ డే ఆఫ్ థాయిలాండ్ పటాయాలో. అండ్ నెక్స్ట్ మనం పోతున్నాం బ్యాంకాక్కి ఇన్ అనదర్ వీడియో. సీ యూ సూన్, బాయ్.